మా ఊర్లో అయితే గత 4 రోజుల నుంచి బీభత్సమైన భయానకర వర్షం పడుతుందండి. మీ ఊర్లో గూడా అట్లాగే పడుతుందా? అసలు బయటకి కాలు పెట్టాలంటే గూడా భయమేస్తుంది. కాళ్ళు తిమ్మెర్లొచ్చేస్తున్నాయి. లేనిపోయిన రోగాలన్నీ ఇంక స్టార్ట్ అయితాయేమో అని భయమేస్తుందనమాట. ఇంత నాన్ స్టాప్‌గా వర్షం పడితే మనం ఏ పని కూడా సవ్యంగా చేసుకోలేము. మన పనేం చేసుకోలేకపోయినా గానీ గడ్డి, పిచ్చి మొక్కలు మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతాయి ఈ వర్షానికి. అలాగే మొత్తం మా గార్డెన్‌లో మొత్తం పిచ్చి మొక్కలుంటే అవన్నీ పీకేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మా జాజిమల్లి చెట్టు మీద పెద్ద పామొచ్చిందండి. ఆ దెబ్బకి మొత్తం ఎక్కడిదక్కడ తీసి పీకి పడేసి నీట్‌గా పెట్టేద్దామని చెప్పి డిసైడ్ అయినాను. అప్పటికి వర్షం గూడా పడుతూనే ఉంది. వర్షంలో తడుచుకుంటూనే నేను మొత్తం గడ్డయితే పీకేస్తున్నాను. కారు అడ్డుండే అనమాట. మొన్నటిదాకా కారు తీసిండు మా ఆయన పక్కన పెట్టి మరి నేను ఈరోజైతే ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఎంత ఎండైనా తట్టుకుంటామేమో ఏసీ వేసుకొని గానీ, వర్షం పడితే మాత్రం తట్టుకోలేమండి. ఏమంటారు నిజమే గదా! నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.